అనగనగా అదే శివపురం. ఒకరోజు ఆ ఊరికి చివర ఉన్న రావి చెట్టు కింద పల్లె పెద్దలు రాఘవయ్య, వెంకట్రామయ్య, కాశీనాథ్, ముచ్చాలయ్య అందరూ కలిసి ఏదో చర్చలో మునిగి ఉంటారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వెళుతున్న శివన్నను చూసి రాఘవయ్య ఇలా అంటాడు. ఒరేయ్ ముత్యాలయ్యా, మన ఊరిలో ఉన్న వారంతా ఏదో ఒక వృత్తి చేసుకుంటూ సుఖంగా జీవిస్తున్నారు. కాని అదిగో ఆ శివన్న మాత్రం ఇంకా అలానే ఏ పని పాటు లేకుండా ఊరంతా బలాదూర్లు తిరుగుతూ ఎవరైనా ఇంత పెడితే తింటూ లేకపోతే పస్తులుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. పాపం అనాథైన అతనికి మంచి బుద్ధులు చెప్పేవారు కూడా ఎవరూ లేరిక్కడ అని అనగానే వాళ్లల్లో ఉన్న ముచ్చాలయ్య కాస్త గంభీరంగా ఇలా అంటాడు. అవునయ్యా, ఆ శివన్నను చిన్నప్పటినుంచి ఎవరూ పట్టించుకునేవారు లేక వాడికి ఏ పని పాటు రాకాలా ఉండిపోయాడు. కాని మన ఊర్లో ఉన్న వారందరం వాడికి ఏదో ఒక జీవనాధారం చూపించడం మన బాధ్యత కదా అని అనగానే అక్కడే ఉన్న కాశీనాథ్ కొంచెం ఆలోచిస్తూ ఇలా అంటాడు. అవునయ్యా, మన ఊరిలో మనం 100 మంది ఉన్నాం కదా. ఒక్కొక్కరం ఒక్కో రోజు వాడిని భోజనానికి పిలిస్తే అలాని వాడికి ఊరికే భోజనం పెట్టడం కాదు, వాడు కూడా మన కోసం ఏదైనా పని చేస్తే బావుంటుంది. ఈ ఊర్లో చెరువు నుంచి మన ఇంటికి నీళ్లు మోయించే పనివ్వచ్చు. మీరందరూ ఏమంటారు? బాగుంది మీ ఆలోచన. కావిడితో నీళ్లు మోసేవాడిగాని చెయ్యొచ్చు. దాంతో మనకి పని జరుగుతుంది, ఆడికి జీవనాధారం దొరుకుతుంది. అవును పాపం, ఆ శివన్నకి ఒకసారి మనం పని కల్పిస్తే అతను తప్పకుండా పట్టుదలతో ఆ పని చేస్తాడనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ఎవరూ లేని వాడికి ఆ దేవుడే దిక్కు అంటారు కదా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే నేటి నుంచి మన ఊర్లో ప్రతి ఇంటికి నీళ్లు మోయించే బాధ్యత శివన్నకే ఇద్దాం. అలా రోజూ ఒకరింట్లో భోజనం ఏర్పాటు చేద్దాం. అంతేకాదు, చెట్టు కింద ఉంటున్నవాడు ఉండడానికి ఒక చిన్న గుడిసె కూడా కట్టించి ఇద్దాం. బాగుంది, మీ ఆలోచన చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం? ఏమలు జరిపిద్దాం. అలా ఆ ఊరి పెద్దలంతా ఒక నిర్ణయాన్ని తీసుకుని శివన్నకు ఒక జీవనాధారం ఏర్పరుస్తారు. అలా ఆ రోజు నుండి చెరువు నుండి నీళ్లు మోసే పని అతని బాధ్యతగా మారుతుంది. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం శివన్న ఒక కావిడితో ఇంటింటికి నీళ్లు పోసేవాడు. ఆ రోజు నుండి అతని ఆకలి బాధలు కూడా తీరిపోయాయి. అలా కొంతకాలం జరక్క ఒకరోజు మధ్యాహ్నం రావి చెట్టు కింద పల్లె పెద్దలంతా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా వారికి దగ్గర్లో శివన్న కూడా వారి మాటలు వినిపించేలా కూర్చుని ఉంటాడు. రాఘవయ్య, నిన్న రాత్రి మా తాతగారి పుస్తకాల సంచిలో ఓ పాత సంచి ఓడి దొరికిందయ్యా. అందులో మన శివాలయానికి సంబంధించిన ఒక పాత శాసనం దొరికింది అని అనగానే అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా అతని మాటలు వింటుంటారు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నిజమేనా? నేను ఆ శాసనం గురించి మా తాతగారు చెబితే విన్నాను. ఇంతకీ ఆ శాసనంలో ఏముందేమిటి? విను, అదే చెప్పబోతున్నాను. నేను ఆ శాసనం కొంత చదివాను. ఏదో అర్థం కాని లిపిలో ఉంది. కానీ అందులో ఒక చోట మాత్రం ఎవరైనా మన శివలింగానికి 150 బిందెలతో నీరు పోసి అభిషేకం చేస్తే ఆ వ్యక్తి చక్రవర్తవుతాడంటయ్యా. ఇది ఆ శాసనంలో రాసింది మరి అని అంటాడు కాశీనాథ్. దాంతో అది విన్న వెంకట్రామయ్య పగలబడి నవ్వుతూ, ఏటది? నువ్వు నమ్ముతావా? అలాంటివి ఎన్నో రాసుంటాయి, కానీ ఈ రోజుల్లో సాధ్యం కాదు కదా. ఇది కలియుగం. ఈ కాలజ్ఞానాలు గబ్బిలాలు ఇప్పుడు పనిచేవయ్యా. నాకైతే నువ్వు చెప్పింది నమ్మబుద్ధి కావట్లేదు అని అతని మాటల్లో కొట్టిపారేస్తాడు వెంకట్రామయ్య. అయితే ముచ్చాలయ్య మాత్రం అతని మాటలు పరిశీలిస్తూ ఇలా అంటాడు. నువ్వు అతని మాటలు కొట్టిపారేయడం కూడా మంచిది కాదు. శాసనం ఉంది అంటే దాని వెనుక ఏదైనా ఉద్దేశ్యం ఉండి ఉండొచ్చు. మన ఊరిలో ఇంతకుముందు ఎవరూ అందులో ఉన్న దాని గురించి ప్రయత్నం చేయలేదేమో. కాబట్టి దాన్ని అబద్ధం అని ఎలా చెబుతాం? నువ్వు చెప్పింది నిజమే, కానీ ఒకవేళ అదే నిజమైతే మన ఊరే రాజధాని అయిపోతుంది. 150 బిందెలతో నీరు అభిషేకం అంటే సామాన్యమైన విషయం కాదు. అంత శ్రమపడేవాడు ఎవడైనా ఉంటాడా అని నేననేది. అవునవును, అలా జరగడం అసాధ్యం. కాదు కూడదని ఎవరన్నా ప్రయత్నిస్తే అది వృధా ప్రయాసే అవుతుందని నేను అంటాను. అలా అభిషేకం చేస్తే ఎవడైనా రాజయ్యే అవకాశం ఉంటే ఇప్పటికే 100 మంది వెళ్ళి రాజులు ఉండేవారు. ఇదంతా కల్పిత కదా, నేను నమ్మను అని అంటాడు వెంకట్రామయ్య. అయితే ఈ మాటలన్నీ దూరంగా కూర్చున్న శివన్న చెవిలో పడతాయి. అతని మనసులోపల ఏదో ఘర్షణ మొదలవుతుంది. వాళ్లు చెప్పేదంతా అబద్ధమని నమ్మలేక, మరోవైపు తనలో ఆశను విడిచిపెట్టలేక మనసులో తనలో తాను ఇలా అనుకుంటాడు. వాళ్ళందరూ నవ్వుతున్నారు, కాని ఆ శాసనం రాయటం అది శివాలయంలో ఉండడం జరిగింది అంటే
నిజంగా అది అబద్ధం ఎలా అవుతుంది? నేను ఎలాగో చేసేది అదే పని కదా. రోజూ ఇంటింటికి బిందెలతో నీరు మోస్తున్నాను. ఇప్పుడు అదే నీరు తీసుకువెళ్ళి ఆ శివయ్యకు అభిషేకం చేస్తే ఏమో ఏవైనా జరగచ్చు. అందుకే నేనొకసారి ప్రయత్నం చేసి చూస్తాను అని శివన్న వెంటనే అక్కడ్నుండి వెళ్లి ఆ రోజు రాత్రి తను అనుకున్నది చేయడం మొదలు పెడతాడు. అలా తన చేతిలో కావిడిని బిగించి పట్టుకుని గంభీరంగా చెరువు వైపు అడుగులు వేస్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు. నేను ఎంత కష్టమైనా ఆ శాసనంలో చెప్పినట్టు చేసి చూపిస్తాను. ఇప్పుడే మొదలెడతాను. 150 కాదు, 1000 బిందెలైనా అభిషేకిస్తాను. ఫలితం రాకపోయినా భక్తితో చేసిన పుణ్యం నన్ను ఎప్పటికీ వదిలిపోదు అని ఆ రోజు రాత్రి నక్షత్రాల వెలుగులో శివన్న చెరువు ముందు నిలబడి ఇలా అంటాడు. ఇప్పటినుంచి నా ప్రతి బిందె నీరు భగవంతుడి సేవకు. ఇది ప్రయత్నం కాదు, ఇది భక్తి. ఇది ఆశ కాదు, ఇది ఆత్మార్పణం. శివన్న అప్పటికే కావిణ్ణి నింపి ఆలయానికి నడక ప్రారంభిస్తాడు. మనసులో గంభీరమైన కోరికతో అతడు తన దారిలో నడుస్తూ ఉంటాడు. అలా శివన్న ఆలయ ప్రాంగణానికి వస్తాడు. శివలింగం ముందు నిలబడి చేతులు జోడిస్తాడు. కనురెప్పలు కూడా కదలకుండా శివుణ్ణి చూస్తూ, ఓ శంకరా, ఈ నీళ్లు నీకు భక్తితో కానుకగా ఇస్తున్నాను. వీటిని స్వీకరించి నన్ను కరుణించు స్వామి. ఇదిగో, ఇది నా మొదటి బిందె అని ఆ బిందెడు నీళ్లు శివలింగం మీద అభిషేకిస్తాడు. అలా ఆ రోజు రాత్రంతా శివన్న చెరువు నుంచి తిరిగి తిరిగి అదే దారిలో నడుచుకుంటూ నీళ్ల బిందెలతో శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటాడు. అయితే కాసేపటికే అలా అర్ధరాత్రి ఎంతో కష్టపడి నీటిని మోస్తున్న అతన్ని చూసి రమేష్ అనే ఆ ఊళ్ళో ఉండే ఒక యువకుడు ఇలా అడుగుతాడు. శివన్నా, ఏంటి ఈ సమయంలో నీళ్లు మోస్తున్నావు? ఎవరింటికైనా తీసుకెళ్లాలా అని అడుగుతాడు రమేష్. దాంతో శివన్న చేతిలో కావడిని పైకెత్తుతూ, లేదు రమేష్, ఈ నీళ్లు ఎవరికోసమో కాదు, గుడిలో ఉన్న మహాశివుడికి 150 బిందెల నీళ్లు శివలింగానికి అభిషేకించాలి అని సంకల్పించుకున్నాను అని శివన్న అనగానే ఆశ్చర్యపోయిన రమేష్ ఇలా అంటాడు. ఏంటి 150 బిందెలే? శివన్నా, ఇది సామాన్యమైన పని కాదు. అసలు నీ శరీరం తట్టుకోగలదా? జాగ్రత్త సుమా అని అనగానే శివన్న మరింత ఆత్మవిశ్వాసంతో నవ్వుతూ ఇలా అంటాడు. శరీరం కాదు రమేష్, మన మనస్సు తట్టుకోవాలి. భగవంతుడికి భక్తితో ఏది అర్పించినా ఆ శ్రమకు ఫలితం తప్పకుండా దక్కుతుంది అని అలా శివన్న చెరువు నుండి నీళ్లు తీసుకువచ్చి శివలింగానికి అభిషేకం చేస్తూనే ఉంటాడు. అయితే అన్నిసార్లు తిరిగేసరికి అతని శరీరం అప్పటికే బాగా అలసిపోతుంది. ఇక అతని పాదాలు గాయపడతాయి. అయినా అతని మనసులో సంకల్పం మాత్రం ఏమాత్రం తగ్గదు. అయ్యో, ఎంత మోసినా ఇంకా 60 బిందెలు మిగిలి ఉన్నాయి. నా శరీరం ఇక తట్టుకోలేకపోతుంది. కాని నా మనస్సు మాత్రం మరింత బలంగా మారుతోంది. ఓ శివ, నన్ను కాపాడు స్వామి. అలా ఆ అభిషేకం కొనసాగుతూనే ఉంటుంది. శివన్న శ్రమే అతడి భక్తి. ఆ ఊరి చరిత్రలో మొదటిసారిగా ఒకడు భగవంతునికై నిస్వార్థంగా ఇలా శ్రమిస్తున్నాడు. అలా తెల్లవారుజాము కావస్తుంది. కాని అప్పటికే 148 బిందెల నీరు శివలింగంపై అభిషేకం జరుగుతుంది. కాని ఎందుకో అప్పటికే అతనిలో ఉన్న ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. దాంతో శివలింగం ఎదుట చెమటతో తడిసిన శరీరంతో అలసిన మనసుతో ఇలా అంటాడు. శివయ్య, ఇప్పటికే నీకు నేను 148 బిందెల నీళ్లు పోసేశాను. నా శరీరం చాలా అలసిపోయింది. కాని నాలో ఏ మార్పు లేదు. 150 బిందెల నీళ్లతో అభిషేకం చేస్తే నేను చక్రవర్తిని అవుతాను అన్నారు. కాని ఇప్పటి వరకు అయితే నా లోపల నేను చక్రవర్తి అనే భావనే కలగటం లేదు. నా చుట్టూ కూడా ఏ మార్పు జరగలేదు. నువ్వు చూస్తే చాలా నిశ్శబ్దంగా ఉన్నావు. ఎందుకు స్వామి? అసలు నిజంగా నా శ్రమ ఫలిస్తుందా అని వణుకుతున్న చేతులతో ఆ శివలింగం ముందు నిలబడి నిరుత్సాహంతో శివయ్య పలుకు కోసం ఎదురుచూస్తూ ఉంటాడు శివన్న. అయితే ఎంతసేపు అలా పిలిచినా ఆ శివయ్య నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో కోపం వచ్చి, నీ కరుణా కటాక్షల కోసం నేను ఇప్పటికే చాలా శ్రమించాను. కాని నువ్వు నన్ను కరుణించలేదు. ఇంకా 2 బిందెలు మాత్రమే ఉన్నాయి. కాని నిన్ను చూస్తుంటే ఆ పెద్దలన్నట్టు ఇది కేవలం నా మూఢభక్తేమో అని నాకు అనిపిస్తోంది. నేను ఎంత పిలిచినా నువ్వు పలకపోవడంతో నువ్వు నాకు ఒక మాయగాడిలా కనిపిస్తున్నావు. నువ్వు ఇప్పటికే నా శరీరాన్ని, శ్రద్ధను చాలా పరీక్షించావు. కాని నా ప్రశ్నకు సమాధానం ఇవ్వు. అప్పుడు మాత్రమే నేను మిగతా బిందెల నీళ్లు పూర్తి చేస్తాను
అని ఆ శివుడి మీద కోపంతో 150 బిందెలు పూర్తి కాకుండానే తాననుకున్న పనిని మధ్యలో ఆపేసి శివుడి సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు శివన్న. అయితే అక్కడంతా నిశ్శబ్దం నెలకొని ఉంటుంది. శివుడి గర్భగుడి నుంచి కూడా ఎటువంటి సమాధానమూ రాలేదు. దాంతో ఇక తట్టుకోలేక శివన్న మళ్లీ ఇలా అంటాడు. నేను ఎంత పిలిచినా పలకవా? అంటే ఈ ఊరి పెద్దలు చెప్పింది నిజమేనన్నమాట. నేను చేస్తున్నది వట్టి వృధా ప్రయాస. నువ్వు వట్టి రాయవి. నువ్వు నన్ను కరుణిస్తావని నీకోసం నేను ఇప్పటి వరకు ఇంత శ్రమ పడ్డాను. ఒక శిలను నమ్మి నా శ్రమను దానికి అర్పించాను పరమేశ్వర. నీవు నన్ను మోసం చేశావు. ఇప్పుడు నీకు నేనే శిక్ష విధిస్తాను అని శివన్న ఉక్రోషంతో ఆ కావణ్ణి మళ్లీ చెరువుకి తీసుకువెళతాడు. నిటారుగా నడవలేకపోయినా మనసు కోపంతో నిండిపోయి ఉన్నా అలా చెరువులోకి వెళుతూ, ఇంక 2 బిందెలు మిగిలున్నాయి. వాటి నీటిని నేను భక్తిగా కాదు, కోపంతో ఉపయోగిస్తాను. నా శరీరానికి నష్టం జరిగినా పర్వాలేదు, కాని ఈ శిలను మాత్రం నేను మన్నించలేను అని ఆ చెరువు వద్ద బిందెలో నీరు నింపుతాడు. దాని బరువుతో చేతులు వణికిపోతూ ఉంటాయి. అయినా సరే అదే కోపంతో శరీరం సహకరించకపోయినా వాటిని తీసుకుని ఆలయానికి తిరిగి వస్తాడు. అలా తన ముందున్న శివలింగాన్ని చూస్తూ మౌనంగా తనలో లేని శక్తిని కూడా తీసుకుంటూ ఎత్తిన బిందెతో, ఇదిగో పరమేశ్వర, నీపై నా కోపం ఇది. నీ నిర్లక్ష్యానికి నేను చేసే అభిషేకం. నన్ను మోసం చేసిన నీ శిలను నేనే విరగదీస్తాను అంటూ అతడు ఆ 2 బిందెలను బలంగా ఎత్తి శివలింగంపై విసురుతాడు. బలంగా నేలను తాకిన నీళ్లు చిలికి ఆకాశాన్ని తడుపుతాయి. ఇంతలో ఒక్క క్షణం ఆ శివలింగం వెనుక కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగు చిమ్ముతుంది. ఆ సమయంలో ఆకాశం చీలినట్టు ఒక మెరుపు. ఆలయమంతా ఒక గంభీర నాదం. ఆ శివలింగం నుండి ఒక గంభీరమైన స్వరం ఇలా వినిపిస్తుంది. శివన్న, ఎందుకంత కోపం నాపైన? నువ్వు వట్టి మూర్ఖుడివి. నీ శ్రమకు భక్తిని జోడిస్తే నువ్వు చక్రవర్తివి అయ్యేవాడివి. కాని కోపంతో నీ అదృష్టాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. నేను నీకు పెట్టిన భక్తి పరీక్షలో నువ్వు ఓడిపోయావు. ఇందులో నీలో ఉన్న భక్తి ఓడి ఆశ గెలిచింది. ఇంతవరకు నువ్వు నాకు చేసిన అభిషేకం నీళ్లు నీలో భక్తి ఉంది అనే అపోహతో నాకు సమర్పించావు. అందుకే అవి నీకు సరైన ఫలాన్ని ఇవ్వలేదు. నువ్వు చక్రవర్తివి కావాలి అన్న ఆశతో నాకు 150 బిందెల నీళ్లు సమర్పించనక్కర్లేదు. కేవలం 1 చెంబుడు నీళ్లైనా నా పైన నిస్వార్థ భక్తితో నువ్వు నాకు సమర్పించి ఉంటే నా భక్తుడిగా నీకు ఏది మంచిదో అదే నేను నీకు వరంగా ఇచ్చేవాణ్ణి. నీలాంటి ఆవేశపరుడు, అత్యాసపరుడు చక్రవర్తి కావటానికి అనర్హుడు. నువ్వు పరిపూర్ణమైన నిస్వార్థ భక్తితో సేవిస్తేనే నీకు ఏది మంచిదో అది నీకు దక్కుతుంది. ఇంకెప్పుడూ ఇలాంటి వృధా ప్రయాసాలు చేయకు అని ఒక్కసారిగా ఆ వెలుతురు మాయమైపోతుంది. దాంతో ఆ గర్భగుడిలో మళ్లీ చీకటి మిగులుతుంది. అది జరిగిన తరువాత శివన్న మౌనంగా ఆ ఆలయ ద్వారాన్ని వదిలి నెమ్మదిగా రావిచెట్టు దారి చూసుకుంటూ నడుస్తూ ఉంటాడు. ముఖంలో పశ్చాత్తాపం, కళ్లలో ఏదో ఆవేదన. అంతలో తెల్లవారుతుంది. ఆ రావిచెట్టు వద్ద కూర్చున్న పెద్దలు నిరాశతో వస్తున్న శివన్నను చూసి, శివన్నా, ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? నీ చేతిలో కావిడేమైంది? అసలేం జరిగింది అని అడిగేసరికి రాత్రి జరిగిందంతా వివరంగా వారికి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటాడు. నేను చేసిన తప్పుకి ఆ శివుడు నన్ను ఎప్పటికీ క్షమించడయ్యా. నా శ్రమకు ఫలితం దొరకపోతే సరే అనుకున్నాను. కానీ చివర్లో భక్తిని మరచి కోపంతో ఆ పరమశివుడికి నేను హాని చేయాలనుకున్నాను. నేను వట్టి మూర్ఖుణ్ణయ్యా అని వెలువెలా ఏడుస్తాడు శివన్న. అది విన్న ఆ గ్రామ పెద్దలంతా ఆశ్చర్యపోతారు. అలా ఒక్క క్షణం విరామం తర్వాత శివన్న తన కన్నీరు తుడుచుకుంటూ దిగులుగా, అంతే, నాకు శాపం దక్కింది. శివుడు స్వయంగా గంభీర స్వరంతో నన్ను శపించాడు. నీ కోపమే నిన్ను నాశనం చేసింది అన్నాడు. ఆ మాటల తర్వాత కానీ నాకు అర్థం కాలేదు నేను ఎంత పెద్ద తప్పు చేశానో అని. ఏమిటి, నిజంగా నీతో ఆ పరమశివుడు మాట్లాడా? శివన్న, ఎందుకో నీ మాటలు కట్టుకథల్లా అనిపిస్తున్నాయి. కానీ నీ కళ్లల్లో ఉన్న ఆవేదన చూస్తే నాకు నమ్మాలి అనిపిస్తుందయ్యా. అవునవును, ఏదైతే ఏంటి, నువ్వు నిజంగా అదృష్టవంతుడివే. జీవితాంతం ఆ శివుణ్ణి ప్రార్థించిన వాళ్ళకు కూడా దక్కన అదృష్టం నీకు దక్కింది. నువ్వు చేసిన ప్రయత్నం వృధా కాలేదయ్యా. అందులో ఎంతో కొంత ఫలితాన్ని పొందేవుగా.
అదే భక్తి శ్రద్ధలతో ఆ పని పూర్తి చేసిండుంటే నువ్వనుకొంద నీకు తప్పకుండా దక్కేది. అయినా ఇందులో నీ తప్పుతో పాటు మా తప్పు కూడా ఉందిలే. ఆ శాసనంలో ఉన్న విషయం ఆ రోజు నీ ముందు మేము మాట్లాడకుండా ఉండాల్సింది. అమాయకుడివైన నువ్వు తెలిసి తెలియక చేసిన తప్పిదం వల్ల నువ్వు అనుకున్నది నీకు దక్కకపోయినా అంతకంటే గొప్పదైన ఆ శివుని సాక్షాత్కార ఫలితం నీకు లభించింది. కానీ శివన్నా, ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు తలపెట్టిన పని ఏదైనా అది పూర్తయ్యే వరకు ఫలితంతో సంబంధం లేకుండా నీ పూర్తి శక్తియుక్తులను, శ్రద్ధను ఆ పనిపైనే నిలిపి ఆ పని పూర్తి చెయ్యాలయ్యా. ఇలా మధ్యలో ఆపేసి ఫలితం కోసం ఆలోచిస్తే అప్పటి వరకు నువ్వు చేసిన శ్రమ వృధా అయిపోతుంది. అవును, శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టు నువ్వు నీకు నిర్దేశించిన పనిని మాత్రమే చెయ్యి. ఆ పని యొక్క ఫలితం గురించి ఆలోచించకూడదయ్యా అని అంటారంతా. దాంతో శివన్న శూన్యంలోకి చూస్తూ, మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు నా మనసులో చక్రవర్తి పదవి లేదు. కాని ఈ లోకానికి మనం చేసే ప్రతి పని భగవంతుని ముందే జరుగుతుందన్న నిజం మాత్రం నాకు తెలిసింది. ఈ రోజు నేను ఆ శివుణ్ణి కోల్పోయాను. కాని నేనెప్పటికీ ఆయన సేవకుడిగానే బతుకుతాను. ఇక నాకు ఎటువంటి ఆశలు లేవు. అలా శివన్న ఆ రోజు ఒక నిజం తెలుసుకుంటాడు. మనం చేసే ప్రతి పని విశ్వాసంతో, శ్రద్ధతో, భక్తితో చేస్తే భగవంతుడు కనిపించకపోయినా మనలోని దైవత్వం మాత్రం మిగులుతుంది. భక్తికి బలం లేకపోయినా, బలానికి భక్తి లేకపోయినా ఎంత శ్రమ చేసినా అది శూన్యం. మానవుడు తన కోపాన్ని అదుపు చేసుకున్నప్పుడే దైవాన్ని పొందగలడు.